ప్రేమ కావాలి. అన్నీ కావాలి. సంసారంలో స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ప్రతీదీ కాదు. ప్రతీదీ ప్రతిరోజు దొరకదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి దొరుకుతుంది. అంతేకాని ప్రతిరోజు రోజులాగే హ్యాపీగా ఉండాలి. రోజులాగే జరగాలంటే ఏది జరగదు. రోజు తినే కర్రీలో కూడా ఉప్పు కానీ, కారం కానీ ఏదో ఒకటి ఎక్కువ అవ్వటం, తక్కువ అవ్వటం, నిన్న రుచి ఈరోజు రాకపోవటం ఏదో ఒకటి జరుగుతానే ఉంటుంది. ఆ మాత్రానికే మనం ఇంట్లో వండుకోకూడదు. బయట తినాలి. బయట ఫుడ్ బాగుంటుందని అనుకోకూడదు. ఇంట్లో తిన్న ఫుడ్డే హైజినిక్‌గా బాగుంటుంది. బయట ఎంత తిన్నా కొలెస్ట్రాల్ ఇంక ఏదైనా జరగొచ్చు. బయట ఫుడ్‌కి అలవాటు పడితే ఇంకా ఇంట్లో అలవాట్లా అవ్వదు. ఇంట్లో ఫుడ్ తినలేం. ఎప్పటికి బయట, బయట, బయట అని మన డబ్బులన్నీ సంపాదించిన డబ్బులన్నీ బయటే ఖర్చు పెడతాం. మనం సంపాదించే సాలరీ కూడా చాలక అప్పులు కూడా చేస్తాం. బయట తిండి అంటే మీకు అర్థమై ఉండొచ్చు. స సంసారంలో మనం అడ్జస్ట్ అయ్యి ఉండేది, బయట కోరుకునేది వేరుగా ఉంటది. అంతేకాని ఇక్కడ ఒక్కటి తక్కువైనా, రోజులాగా లేకపోయినా, నిన్నటి రుచి ఈరోజు రాకపోయినా కూడా బయట తిందాం, బయట కోరుకుందామని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువవుతున్నారు ఉండే కొంది. అలాంటివి మంచిది కాదు. చాలా అప్పులు చేయాల్సొస్తుంది. చాలా బాధలు పడాల్సొస్తుంది. మన గురించి వాళ్ళకి చెప్పి, మన వ్యవహారమంతా బయట రోడ్డు మీద పెట్టినట్టుంటుంది. ఒక్కొక్కసారి ప్రశాంతత కూడా ఉండదు. ఎందుకు ఇవన్నీ? ఇంట్లోనే అడ్జస్ట్ అయ్యి ఉంటే బాగుంటుంది కదా! ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వలేమా? ఏదైనా ప్రేముంటే ప్రతి ఒక్కదాన్ని ప్రేమగా చూస్తే ఉప్పు లేని పప్పయినా కూడా తియ్యగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రేమ లేనప్పుడు ఎంత ఉప్పున్నా, ఎంత బాగున్నా కూడా చప్పగానే ఉంటుంది. ప్రేమకి, ప్రేమ లేని దానికి ఉన్న డిఫరెన్స్ ఇదే. సో, ప్రతీది ప్రేమతో చూడాలి. ప్రతిదాన్ని ప్రేమతో అర్థం చేసుకోవాలి. అంతేకాని ప్రతిరోజు గొడవ పడుతుంటే, ప్రతిరోజు అపార్థం చేసుకుంటే అది ఉప్పు లేని వంటకం లాగానే ఉంటుంది.